ఏబిఎన్ వేమూరి రాధాకృష్ణ ప్రతి వారం కొత్త పలుకులు రాస్తూ ఉంటాడు. ఈ మధ్య ఆయన రాసినటువంటి కొత్త పలుకులన్నీ కూడా చంద్రబాబు నాయుడు పరువు తీసే విధంగానే ఉన్నాయన్నది టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులే బహిరంగంగానే చెప్తా ఉన్నారు. ఆయన మీద ఫైర్ అవుతా ఉన్నారు కూడా. గత వారంలో బాబుకు ముప్పే అనేటువంటి ఒక అంశాన్ని ప్రస్తావించారు. ఇప్పుడు కూడా మళ్ళీ బాబు పరువు తీసినటువంటి ఆర్కే అనేటువంటి ఒక చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే ఆయన రాసినటువంటి కొత్త పలుకు ఆ రకంగా ఉంది. ఏదైతే ఇప్పుడు తిరుపతిలో జరిగినటువంటి తొక్కిసలాట ఏదైతే ఉందో ఆ తొక్కిసలాట అంశాన్ని ప్రస్తావిస్తూ చరిత్రలో ఎప్పుడు కూడా ఇలాంటి ఘటన అయితే జరగలేదు, మరి ఈ ఘటనకు కారణాలు ఏంటి అనే దానికి సంబంధించి రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నప్పటికీ అక్కడ గాయాలైనటువంటి వారందరినీ కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళు అక్కడికి వెళ్ళి పరామర్శించడం, వారి కష్టాలు తెలుసుకోవడం, వాళ్ళకి అండగా ఉంటామని చెప్పడం వరకు బాగానే ఉంది. కానీ అక్కడ జరిగింది ఏంటి, ఇప్పుడు జరుగుతున్నది ఏంటి అనే దాన్ని చూస్తే తిరుమల కొండపైన ఏదో జరుగుతూ ఉంది అనేటువంటి ఒక అభిప్రాయం భక్తుల్లో ప్రజల్లో కలుగుతూ ఉంది. అటువంటి అభిప్రాయాన్ని ఆయన ఇక్కడ ప్రస్తావించారు. సో దీని అంతటికీ కారణాలు ఏంటి అనే దానికి సంబంధించి కూడా అనేక అంశాలు ఆయన ప్రస్తావించారు. పాలక మండలి బోర్డు మెంబర్స్ కానివ్వండి, చైర్మన్ పదవి చేపట్టినటువంటి వ్యక్తి కానివ్వండి, ఈఓ కానివ్వండి, జేఈఓ కానివ్వండి, ఇట్లా అక్కడ ఉండే వాళ్ళంతా కూడా ఆ దేవుడి పైన భక్తితో చేస్తున్నారా, లేకపోతే పలుకుబడి కోసం చేస్తున్నారా, లేకపోతే ఇంకేదన్నా అక్కడ వచ్చే జీతం కోసం చేస్తున్నారా అన్నది ఇక్కడ చాలా ముఖ్యం. ఎందుకంటే కోట్లు ఖర్చు పెట్టి ఆ పదవులు సంపాదించుకుంటున్నారు కదా అనే ఆ అంశాన్ని ప్రస్తావిస్తూ ఈ రకంగా దేవుడు అంటే భయం భక్తి లేదు కాబట్టి ఇలాంటి జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉందని చెప్తూ, ఏదైతే ఈ ఘటనకు సంబంధించి చాలా కీలకమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి ఈ చైర్మన్ కానీ, టీటీడీ చైర్మన్ కానీ, అదేవిధంగా ఈఓ శ్యామలరావు కానీ వీళ్ళిద్దరూ కూడా ఈ ఘటన జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు సమక్షంలో మాట్లాడుకుంటున్నప్పుడు, రివ్యూ చేసుకుంటున్నప్పుడు అక్కడ చంద్రబాబు నాయుడు గారి ఎదురుగానే వాళ్ళు గొడవ పడ్డం, అంటే కొట్టుకున్నంత పని చేశారు అనేటువంటి అభిప్రాయాన్ని ఆయన ప్రస్తావించారు. ఇక్కడ అంటే ఎలా కొట్టుకుంటారు, ఎంత ధైర్యం ఎక్కడిది వీళ్ళకు, అంత ధైర్యమా వీళ్ళకు? చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు, 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి పర్సన్ అయినా ముందర ఎలా కొట్టుకుంటారని దానికి సంబంధించి ఆయన ఏం రాశారంటే, భయం లేదా, సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో గొడవపడడానికి చైర్మన్కు ఈవోకు ఎంత ధైర్యం ఉండాలి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు ఎదురుగా కూర్చోవడానికి కూడా అధికారులు జంకేవారు. అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర మాట్లాడాలంటే భయపడేవాళ్ళు, ఎదురుగా కూర్చున్నా కూడా మాట్లాడకుండా సైలెంట్గా ఉండేవాళ్ళు, జగన్మోహన్ రెడ్డి చెప్పింది వినేవాళ్ళు అని చెప్పి ఆయన ఉద్దేశం. తొలిసారి ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన జగన్ వద్దనే అంతగా భయభక్తులు ప్రదర్శించినటువంటి అధికారులు, అంటే ఒక్కసారి ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి దగ్గరనే అంత భయభక్తులు ప్రదర్శించినటువంటి అధికారులు ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటే 14 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందు వ్యవహరించినటువంటి తీరుని ఏ రకంగా చూడాలి? ముఖ్యమంత్రి అంటే లెక్కలేనట్టుగా వ్యవహరించడం ఏమిటి? తిరుమలలో ఉన్నత స్థాయిలో సమన్వయం కొరవడిందని, వైషమ్యాలు పరాకాష్ఠకు చేరాయన్న విషయం ప్రభుత్వానికి ముందుగా తెలియదా? టీటీడీ ఈఓ పదవి చేపట్టాలని ఐఏఎస్ అధికారులు పోటీ పడుతుంటారు. పాలక మండలి చైర్మన్ పదవికి ఎంత గిరాకు ఉంటుందో అందరికీ తెలిసిందే. ఈ పదవులకు ఎందుకంత డిమాండు? దేవుడిపై భక్తితోనా, లేక శ్రీ వెంకటేశ్వర దర్శనానికి వచ్చేటువంటి ప్రముఖులతో పరిచయాలు పెంచుకొని ఎట్లా వాళ్ళ పలుకుబడి పెంచుకోవడానికి అనేటువంటి అంశాలను ప్రస్తావించారు. ఇక్కడ అధికారులు కానీ, ఈవో కానీ, ఆయన నియమించినటువంటి ఈవోని వీళ్ళు ఏరుకోరు తెచ్చుకున్నటువంటి అధికారులే చంద్రబాబు నాయుడు అంటే భయం లేదని చెప్తా ఉన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి అంటే అధికారులు వీళ్ళందరూ కూడా ఆయన ముందర జంకేవారు, కూర్చోవడానికి, మాట్లాడడానికి అని చెప్పి ఒకటే క్లియర్ అధికారులకు ఒకటే చెప్పారు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి, నాకు ప్రజల నుంచి ఎలాంటి చెడ్డ పేరు రాకూడదు, వస్తే నేను మాత్రం చూస్తూ ఊరుకునేటువంటి పరిస్థితి ఉండదని చెప్పి కలెక్టర్ల సమావేశంలో అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి. కాబట్టి అధికారులు కూడా ఆ రకంగా పనిచేశారు. ఇప్పుడు నిజాయితీగా ఉన్నోడి ముందు ఏ అధికారైనా భయపడతారు, నిజాయితీగా లేనోడి ముందు భయపడతారా? మరి వాళ్ళు ఎందుకు భయపడలేదు అనేటువంటిది మరి వాళ్ళకే తెలియాలి. వాళ్ళ చైర్మనే, వాళ్ళు నియమించుకున్నటువంటి అధికారులే కదా, మరి ఎందుకు గొడవపడ్డారు, కొట్టుకున్నంత పని చేశారు, ఎంత ధైర్యమా అంటే మరి ఏం ధైర్యం మరి వాళ్ళకే తెలియాలి అది. అండ్ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా ఆయన ప్రస్తావించారు. అంటే ఇటు పక్క అధికారులు భయపడటం లేదు, ఇటు పవన్ కళ్యాణ్ గారు కూడా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా భయపడలేదు అనే విధంగా ఆయన డైరెక్ట్ రాయకుండా ఏం చేశారంటే, కేంద్రంలో ఎన్డీఏ కూటమి దాంట్లో భాగమైనటువంటి పార్టీలను కూడా నరేంద్ర మోదీ తీసుకునేటువంటి నిర్ణయాలకు కట్టుబడి వాళ్ళను ఎక్కడ కూడా వాళ్ళకి ఎదురు మాట్లాడకుండా ఆయన కనుసన్నలలోనే ఈ పార్టీలన్నీ నడుస్తూ ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎన్డీఏ కూటమి అయినటువంటి ఈ టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు కూడా ఎవరికి వారు యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నాయని చెప్పి ఆ అంశానికి సంబంధించి కూడా ఆయన ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్లో మాత్రం పరిస్థితి వేరుగా ఉంది. ఇప్పుడు ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి కాదు. ఉప ముఖ్యమంత్రి అంటే రాజ్యాంగబద్ధమైనటువంటిది కాదు. ఆయన మంత్రిగానే ప్రమాణ స్వీకారం చేశారు. ఇతర మంత్రులు ఏ రకంగా అయితే ఉంటారో అలాగే ఉండాల్సినటువంటి అవసరం ఈయనకు ఉంటుంది. కాకపోతే జనసేన పార్టీకి అధినేత కాబట్టి ఆ పార్టీ అధినేతగా ఆయన వెళ్ళి ఉండొచ్చు, అందులో తప్పు పట్టడానికి లేదు.
కానీ అక్కడ జరిగినటువంటి ఘటనకు సంబంధించి ప్రభుత్వపరమైనటువంటి విధానాలు ఏవైతుంటే వాటికి సంబంధించి ఆయన మాట్లాడడానికి రైట్స్ లేవు అన్నది ఈయన చెప్తా ఉన్నారు. మరి ఏ రకంగా ఆయన మాట్లాడతారు? ఏదైనా మాట్లాడాలి అనుకుంటే కనుక చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడ ఉన్నారు కాబట్టి ఇద్దరు కలిసి అక్కడ ప్రెస్ మీట్ నిర్వహించినప్పుడు ఇద్దరు కలిసి మాట్లాడితే అది తప్పు పట్టడానికి లేదు. కానీ ఏ రకంగా మాట్లాడతారు? ఈ రకంగా మాట్లాడారు కాబట్టి ఇక్కడ ఈ పార్టీల మధ్య కొంత వైషమ్యాలు వస్తూ ఉన్నాయి. దాని ప్రభావం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పైన పడుతుంది. పైగా ఈయన ఏమంటారు, జగన్మోహన్ రెడ్డి సామాజిక సమీకరణాలని చెప్పి అప్పుడు వాళ్ళ కొంతమందికి ఉప ముఖ్యమంత్రులుగా వాళ్ళని నియమించడం జరిగింది. సో అప్పుడు వాళ్ళందరూ కూడా మంత్రులుగా వాళ్ళ పనులంటే వాళ్ళు చేశారు, కానీ ఈ రకంగా పవన్ కళ్యాణ్ లాగా వ్యవహరించలేదని కూడా ఈయన ప్రస్తావించారు. సో ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు అంటే వాళ్ళు నియమించుకున్నటువంటి అధికారులకు కానీ, అదేవిధంగా వాళ్ళు నియమించుకున్న చైర్మన్కి కానీ, వీళ్ళ పొత్తులో భాగస్వామ్యమైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి కానీ, బీజేపీ పార్టీ నాయకులకు కానీ ఎవరికి కూడా భయం లేదు. జగన్మోహన్ రెడ్డి హయాంలో అధికారులు వీళ్ళంతా కంట్రోల్లో ఉండేవాళ్ళు, ఉప ముఖ్యమంత్రులుగా ఉన్నవాళ్ళు కూడా వాళ్ళు కూడా కంట్రోల్గా ఉండేటువంటి పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఎవరు కూడా ఉండటం లేదు, హద్దులు దాడుతూ ఉన్నారని చెప్పి ఆయన తన కొత్త పలుకుల్లో ప్రస్తావించారు. మరి ఇదే కాకుండా ఈ కూటమిలో ఉన్నటువంటి బీజేపీ, టీడీపీ, జనసేన 3 పార్టీలు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెంపుల్ దగ్గర ఏదైనా దర్శనాలు కావాలన్నా, వీఐపీ బ్రేక్ దర్శనాలు కావాలన్నా, ఇంకేదైనా కావాలన్నా, ఎక్కడి కాకుండా వేరే చోట ఎక్కడైనా సరే వీళ్ళు చెప్పినట్టు వినాల్సినటువంటి పరిస్థితి. ఎవరికి వాళ్ళు ఇష్టం ఇష్టం నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు టీడీపీ పార్టీ నాయకులు వెళ్ళి ఒకటి అడుగుతారు, జనసేన పార్టీ నాయకులు ఒకటి అడుగుతారు, బీజేపీ పార్టీ నాయకులు ఒకటి అడుగుతారు. సో అధికారులు ఎవరి మాట వినాలి? ఎవరి మాట వినకపోయినా కష్టమే, వింటేనేమో ఈ రకమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయి. సో అధికారులు మాత్రం నలిగిపోతున్నారనడానికి ఇవన్నీ కూడా కొన్ని ఎగ్జాంపుల్స్. కానీ వీటన్నింటిని కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి ఉంటుంది, కానీ కంట్రోల్ చేయలేకపోతున్నారు. మనం మొదటి నుంచి కూడా అదే చెప్తా ఉన్నాము. పొత్తుల భాగంగా వీళ్ళు గెలిచారు, కానీ వీళ్ళ పొత్తు ధర్మం అని అది అని బయటకు చెప్తున్నప్పటికీ వీళ్ళ వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు అని చాలాసార్లు మనం చెప్పాం. వీళ్ళు ఏమంటారంటే, వీళ్ళు ఇలాంటి వ్యక్తులు అంటే మనలాంటి వ్యక్తులు ఎవరైనా ఎనాలిసిస్లు చేస్తే ఈ కుట్ర పడుతూ ఉన్నారు, కూటమిలో చిచ్చు పెట్టాలని ఫేక్ వీడియోలు చేస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు. ఈరోజు మీరే చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కదా, కూటమిలో కొంత విభేదాలు వస్తున్నాయని చెప్పి మీరే చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఫైనల్గా ఏమైంది? మీ వల్ల, మీ నిర్ణయాల వల్ల, మీరు చేతగానితనం వల్ల, మీరు అధికారులను కంట్రోల్ చేయకపోవడం వల్ల, మీరు ఆ పార్టీ నాయకుల్ని కంట్రోల్ చేయకపోవడం వల్ల మీ పార్టీ నాయకుల్ని ఈరోజు ఏమైనా నష్టాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు తిరుపతిలో చరిత్రలో జరిగినటువంటి ఘటన ఇది. మరి ఆ నష్టాన్ని మనం భర్తీ చేయగలమా? ప్రజల్లో ఒక విశ్వాసం అయితే కోల్పోతూ ఉన్నారు కదా. అసలు ఏం జరుగుతుంది వీళ్ళన్నట్టే కొండపైన ఏం జరుగుతుంది? అసలు భక్తి భయం అనేటువంటి ఉన్నాయా వీళ్ళకు? సనాతన ధర్మాన్ని కాపాడతామని వీళ్ళు చెప్పారు కదా, మరి ఎక్కడ ఉంది సనాతన ధర్మం అని చెప్పి? మరి భక్తులు భయపడతా ఉన్నారు. ఎవరైనా రేపు రోజు ఇలాంటి ఘటన జరిగినప్పుడు నెక్స్ట్ వచ్చే వైకుంఠ ఏకాదశికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఇది వాళ్ళ మైండ్లో ఉంటుంది. వెళ్తే ఏమవుతుందో ఏమో అనే ఒక భయం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ భయాన్ని వీళ్ళే కదా తీసుకొచ్చింది. పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రమైనటువంటి తిరుమల ప్రతిష్టను వీళ్ళు దిగజార్చారు. అధికారులకు వచ్చిన తర్వాత కల్తీ లడ్డు ఉందని చెప్పి అప్పుడు దిగజార్చారు. వాళ్ళ వైఫల్యంతో, వాళ్ళ నిర్లక్ష్యంతో ప్రతిష్టను దిగజార్చినటువంటి పరిస్థితి. సో ఏదేమైనా కూడా ఏబిఎన్ రాధాకృష్ణ రాసినటువంటి కొత్త పలుకులు మరోసారి చర్చకు దారితీశాయి. మళ్ళీ బాబు గారి పరువు తీశారనేటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి యొక్క స్టామినా ఏంటి, జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలన విధానం ఏ రకంగా ఉంది సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ వేమూరి రాధాకృష్ణ చెప్పినటువంటి పరిస్థితి. మరి గత కొత్త పలుకుల్లో కూడా 2029 ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే కూటమిలో భయం పుట్టుకుంది, జగన్మోహన్ రెడ్డి ఉంటే కష్టమే అనే విధంగా కూడా మరి వేమూరి రాధాకృష్ణ కొత్త పలుకులో ప్రస్తావించినటువంటి పరిస్థితి.